తాననా ధూమ్ ధూమ్ తాననా ధూమ్ ధూమ్ తాననా ధూమ్ ధూమ్ తాననా Dhum dhum ta-na-na, dhum dhum ta-na-na, na. బ్రోచి నడిపించి
సాగితివి స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము సజీవయాగముగా మన శరీరము సమర్పించి సజీవయాగముగా మన శరీరము సమర్పించి సంపూర్ణ శుద్ధినందా శుద్ధాత్మను నొసగితివి సంపూర్ణ శుద్ధినందా శుద్ధాత్మను నొసగితివి స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము సియోను మార్గములో పలు శోధనలు రాగా సియోను మార్గములో పలు శోధనలు రాగా సదాని జయించుటకు విశ్వాసము నిశ్చితివి 21 ఉంచండి. ఇప్పుడైతే మీరు చూసిన వారిలో ప్రథమ ఫలంగా క్రీస్తు మృతిలో నుంచి లేకపోయి ఉన్నాడు. మనుషుల ద్వారా మరణం వచ్చింది కనుక మనుషుల ద్వారానే మరణం పురుగుదల కలిగింది. ఆదాము నందు అందరూ ఎలా గుర్తించున్నారో అలాగనే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడదు. ప్రతి వాడును తన వరుసలోనే బ్రతికింపబడదు. ప్రథమ ఫలం క్రీస్తు. తరువాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారిని బ్రతికించారు. అటు తర్వాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును సమస్తమైన అధికారమును బలమును కొట్టివేసి తన తండ్రి దేవుని రాజును అప్పగించను. అప్పుడు అంతము వచ్చును. ఈరోజు గుణపరాధపుర గ్రామంలో సిఎస్ఐ సంఘం ఆధ్వర్యంలో మేడిపల్లి నాగేశ్వరరావు గారు ఆయన తీర్థశేషుడుగా ఉన్నారు. వారి సతీమణి లక్ష్మీకాంతం. అలాగే ఆయన యొక్క కుమారుడు మేడిపల్లి రాంబాబు, అలాగే మొలకపాటి సీతయ్య, వారి సతీమణి జ్యోతి, ఆమె కూడా తీర్చేసినారు. వారి యొక్క కుమార్తె శ్రావణి రాంబాబు యొక్క భార్య. వారికి గర్భఫలముగా ఇచ్చినటువంటి కుమారుడు ప్రణీత్ కుమార్, కుమార్తె ప్రణీత శ్రీ. ఈ రాంబాబుకి ఒక ఇద్దరు అక్కలు, చిన్నమ్మాయి కూడా అంతే. ఏంటంటే చిన్నదా, ఒక అక్క ఒక చెల్లి. అక్క మంగమ్మ ఈ ఊరు కోనపరాజపురవ పాకలపాటి రాజారావు గారి భార్య. అలాగే చిన్న అమ్మాయి మారిమండ. వాళ్ళ పేరేంటి? దాని పొడుగు తెచ్చుకుంది. ప్రాధాన్యంగా ఈరోజు రాంబాబు శ్రావణి యొక్క కుమారుడు కుమార్తెకు నూతన వస్త్రాల బహూకరణ ప్రార్థన, కుమార్తెకు కూడా నూతన వస్త్రాల బహూకరణ. ఆ సందర్భంలో ఈరోజు ప్రత్యేకమైన ప్రార్థన ఏర్పాటు చేయడం జరిగింది. ప్రార్థనకు ముందుగా మరి మేడిపల్లి నాగేశ్వరరావు, రాంబాబు తండ్రి, శ్రావణి జ్యోతి రాంబాబు యొక్క అత్తగారు, వారిద్దరూ ఈ లోకయాత్రను గురించి ప్రభు సన్నిధిని చేరారు. వారి గురించినటువంటి చిన్న ప్రార్థన నిర్వహించుకొని
పెళ్లి కొడుకు తొందరపడుతున్నాడు. ఆ కార్యక్రమానికి వేదిక. అలాగే జ్యోతి గారిని జ్ఞాపకం చేసుకోవటానికి ప్రభు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి వందనాలు. రాంబాబు గారు, వారి కుటుంబం, వారి బిడ్డలు, వారి సోదరీమణులు, మరి వారి ఫ్యామిలీస్ అందరూ కూడా ఈ దినం మరి వారి తండ్రి గారిని అలాగే జ్యోతి గారిని ఈ రీతిగా జ్ఞాపకం చేసుకోవటం అనేది అది ఎంతో దీవెనకరమైనది. నీకు దీర్ఘాయుష్షు కలిగినట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానింపుము అనే మాట బైబిల్ గ్రంథములో చాలా ప్రాముఖ్యమైన మాట. నాగేశ్వరరావు గారు వారి జీవిత కాలంలో కుటుంబము కొరకు బిడ్డల కొరకు వారెంతో మరి ప్రయాసపడి ప్రభువునందు వారు నిద్రించారు. ఈ దినం వారి బిడ్డలు ప్రయోజకులై రాంబాబు గారు విజయవాడలో స్థిరపడి ఒక ఉన్నతమైన స్థితిలో దేవుడు వారిని ఉంచి మరి ఈ దినం ఈ రీతిగా వారి బిడ్డల యొక్క ఈ నూతన వస్త్ర బహుకరణ ఈ వేడుకలో ముందుగా వారి తండ్రి గారిని అలాగే జ్యోతి గారిని జ్ఞాపకం చేసుకోవటానికి ప్రభు ఇచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి వందనాలు. యొక్క బాంధవ్యాలు మరి బాధ్యతలు నిర్వహించిన ఈ పుణ్యుణ్ణి జ్ఞాపకం చేసుకోవడానికి ప్రభు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. పిల్లరా, మరణము అందరికీ సంప్రాప్తి చెందేది, అందరికీ అది వచ్చేది. ముందుగా నాగేశ్వరరావు గారిని అలాగే సహోదరి జ్యోతి గారిని ప్రభు పిలుచుకున్నాడు. 90వ కీర్తనలో ఒక మాట అంటున్నాడు, నరులారా తిరిగి రండని ఆయన సెలవిస్తున్నాడు. వారి వారి వరుసలో పిల్లరా ప్రభువునద్దుకు వెళుతూ ఉంటున్నారు. ఈ దినం ఈ తండ్రిని అలాగే మరి సహోదరి జ్యోతిని జ్ఞాపకం చేసుకుంటుండగా నిత్యమైన ప్రభు పేరిట తెలియచేస్తూ దేవుని వాక్యం ఇంకో మాట తెలియచేస్తుంది. యెహోవా భక్తుల మరణం ఆయన దృష్టికి విలువ కలది. యెహోవా భక్తుల మరణం. దేవుని బిడ్డలారా, మరి నాగేశ్వరరావు గారి యొక్క మరణం దేవుని దృష్టికి ఎంతో విలువైనది అని జ్ఞాపకము చేసుకుంటూ వారి కడుపున పుట్టిన బిడ్డలు ఈనాడు ప్రయోజకులై గొప్పవారై పిల్లరా అనేక రంగాలలో వారు అందిస్తున్న సేవలన్నిటిని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ మరి ప్రాముఖ్యంగా రాంబాబు గారు మన దేవాలయానికి మన సంఘానికి వారు చేసిన సహాయము ఎనలేనిది. స్తోత్రాలు. భూమి దాని యొక్క సమస్త అంతరంగంలో ఎదిగిన దేవా, ఈ సమయం ఈ రీతిగా ఈ కుటుంబంతో కలిసి తన యొక్క రక్షణమందులు బంధుమిత్రులు గురువులు పెద్దలు గ్రామం అంతా నేను స్తుతించడానికి ఈ సమయమును కుమారుడు రాంబాబుకి మీరు అనుగ్రహించిన దాన్ని బట్టి వందనాలు అయా. కుమారులు అనుగ్రహిస్తూ స్వాచ్ఛము గర్భఫలమైన ఇచ్చు బహుమానము అయా, అలాగనే వారికి ఇచ్చినటువంటి ఉద్యోగం బట్టి తలాంతులను బట్టి స్తోత్రాలు. ఈ సమయంలో నాయన కుమారులకు కుమార్తెలకు నూతన వస్త్ర అలంకరణ సందర్భంగా ఆయన దైవజనులను ఏర్పాటు చేసుకుని ప్రార్థన కూడా ప్రారంభించుకొని కొద్ది నిమిషాలు తండ్రి గారిని ఇదిగో నాయన అత్తగారిని జ్ఞాపకం చేసుకుంటూ దైవజనుల ద్వారా కొన్ని మాటలు వినిపించడానికి ఈ సమయంలో మీరు అనుగ్రహించిన గొప్ప కార్యం బట్టి వందనాలు. తిరిగి మరలా నాయన మరొక సెషన్లోకి మేము వెళ్ళబోతుండగా నీ కాపుదల భద్రత వాతావరణం మీరు స్వాధీనించుకోనండి. రాబోతున్నటువంటి నాయన ఇదిగో బంధుమిత్రులను దీవించండి, ప్రాణాలతోడు కొనండి. ఈరోజు ప్రారంభించినటువంటి ఒక కార్యక్రమం ఆదినంతవరకు మీరు నడిపించి మా పొందమని ఏ విధమైనటువంటి అక్కలు తన పొదుపు లేకుండా ఈ స్థలంలో ఇది ఆసిన ఆలోచనకు అధికమైనటువంటి ఆశీర్వాదం ఈ స్థలంలో గురువుల ద్వారాను వస్తున్న బంధుమిత్రులు గారు జరిగించి మాయం పొందమని ఆ యొక్క ఎవరి బిడ్డలుగా ఉండబోతున్నటువంటి నూతన వస్త్ర అలంకరణ ధరించుకోబోతున్న బిడ్డలకు దీవెనకరంగాను నీ నామం నాకు మాయంకరంగా ఈ కార్యక్రమం జరగడానికి సహాయం దయచేసి మాయం పొందమని యేసు క్రీస్తు శ్రేష్ఠమైన నామంలో మీ ప్రార్థన అడిగి పెడుతున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరుగాక. ఆనాడు దయచేసి
వాళ్ళ అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించండి. మమ్మల్ని శోధనలో తప్పించు. ఎందుకంటే రాజ్యము శక్తి మహిమ నిరంతరం నీవైనవి. ఆమేన్. పగలారా జనక కుమారాత్మ ధననే గదేవా జనక కుమారాత్మ ధననే గదేవా ధన మహిమ చెల్లును ఘనగా నిత్యముగా ధన మహిమ చెల్లును ఘన మహిమ చెల్లును ఘన మహిమ చెల్లును ఘనరా నిత్యముగా పరిశుద్ధ 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 ప్రభువా మరగుడ్గా దాని కట్టువారు ప్రయాస వ్యర్థమే. యెహోవా పట్టణం కాపాడుతున్నారు, దాని కావలి కాయవారు వ్యర్థమే. ఈ వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పడుకొచ్చు కష్టార్జితమైన ఆహారం తింటూ వ్యర్థమే. తన ప్రియుని స్థుతించుండగా ఆయన వారికి ఇచ్చున్నాడు. కుమారుడు యెహోవా అనుగ్రహించే స్వార్థం గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. యవన కాలమందు పుట్టిన కుమారుడు బలవంతుని చేతులకు మానవుల వంటి వారు, వారితో తన అవ్వలకు వాడు ధన్యుడు. అటు వారు సిగ్గుపడక కుటుంబంలో తమ విరోధంతో వాదించదు. ప్రేమ కనికరం కలిగినటువంటి మా ప్రభువా నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈరోజు మేడిపల్లి నాగేశ్వరరావు కీర్తిశేషులు మరి సతీమణి లక్ష్మీ కాపులను బట్టి నీకు వందనాలు. గర్భఫలముగా ఇచ్చినటువంటి కుమారుడు రాంబాబు వారి కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు. కుమార్తెలు ఇరువురు వారి కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు. ఈరోజు మా ప్రభువా ఈ గృహంలో జరుగుతున్నటువంటి శుభకార్యాలను బట్టి నీకు వందనాలు తెలుస్తాను. కుమారుడైనటువంటి రాంబాబు సతీమణికి గర్భఫలంగా ఇచ్చినటువంటి కుమారుడు కుమార్తె వారికి నూతన వస్త్ర బహుకరణాలను ప్రార్థన నిర్వహించుకున్నకు చేసినటువంటి అవకాశాన్ని బట్టి, సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి నీకు వందనాలు తెలుస్తాను. ఆ క్రమంలో మా ప్రభు ఇప్పటి వరకు లోకయాత్రను ముగించి నీ సన్నిధానం చేరినటువంటి గృహ యజమాని మేడిపల్లి నాగేశ్వరరావు యొక్క జ్ఞాపకార్థ కూడిక జరిగినందుకు నీకు వందనాలు. అదే శుభకరమైన సమయంలో మా ప్రభు నూతనముగా నిర్మించబడినటువంటి గృహాన్ని బట్టి నీకు వందనాలు. పాత గృహాన్ని ఇప్పటి వరకు జీవితయాత్రను కొనసాగించినటువంటి కుటుంబం అంతటికి సంపూర్ణ ఆయుస్సు ఆరోగ్యాలు దయచేసినందుకు నీకు వందనాలు. దానికి మరమ్మతులు నిర్వహించి మా ప్రభు నూతన గృహము పక్కా భవనాన్ని వారికి అందజేసినందుకు నీకు వందనాలు. ఈ గృహంలో ప్రార్థనతోటి పాటలతోటి మీ గృహంలో ప్రవేశించే భాగ్యం దయచేసినందుకు నీకు వందనాలు. ఈ గృహంలో జీవించే వారికి శాంతి సమాధానం దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధ ప్రభువా వరదూతలైన నివాణి పగలారా వరదూతలైన ప్రార్థించుదాము. మహాపరిశుద్ధుడా, దయగలిగిన తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నా. మా ప్రియుల కుటుంబాన్ని మీరు ప్రేమించి అయా ఈ రీతిగా ఈ గృహాన్ని అయా రీమోడల్ చేసుకోవడానికి మీరు అనుగ్రహించిన ధన్యత భాగ్యాన్ని బట్టి మీ వందనాలు చెల్లిస్తున్నా. అయా నాగేశ్వరరావు గారు కుటుంబం, వారి సతీమణి, అయా వారి కుమారుడు, అయా కోడలు, అనుగ్రహించిన మనవడు మనవరాలు, అయా ఈ బిడ్డలను బట్టి మీ వందనాలు. నివాస యోగ్యమైన గృహాన్ని మీరు అనుగ్రహింపచేశారు. ఈ గృహాన్ని మీ నామములో తండ్రి, కుమార,
పరిశుద్ధాత్మ నామమున ప్రతిష్ఠ చేస్తా ఉంటుండగా నీ బిడ్డలకు ఆశీర్వాదకరముగా అనుగ్రహింపచేయండి అయ్యా. ఈ మాస్టర్ బెడ్రూమ్ను బట్టి మీ కొందనాలు అయ్యా. ఈ బెడ్రూమ్లో మీరు ఉండండి, బిడ్డలకు మంచి విశ్రాంతి దయచేయండి అయ్యా. ప్రతి ఉదయం ప్రతి సాయంత్రం ఈ స్థలములో నాయన నీకు ప్రార్థనలు చేయటానికి సహాయం దయచేయండి. చిల్డ్రన్ బెడ్రూమ్ను దీవించండి, హాలును మీరు దీవించండి అయ్యా. మీ కృప తోడుగా ఉంచి సర్వ సమృద్ధి వీరికి అనుగ్రహింపచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మేళతాళములతో ఉత్సాహధ్వనులతో మేళతాళములతో ఉత్సాహధ్వనులతో జ్ఞాపకం చేసుకుంటూ నాయనా ఈ బిడ్డలకు వారి మేనమామ గారు తీసుకొచ్చిన ఈ నూతన వస్త్రాలు వీటిని ఆశీర్వదించండి. ధరిస్తున్న ఈ యవన బిడ్డలకు మీరు తోడై ఉండి అయా ఉన్నతమైన శోభ ఉన్నతమైన మీ దీవెన దయచేయండి దేవా. వారు తీసుకొచ్చిన ప్రతి విధమైన బంగారపు వస్తువులు సమస్తమును మీరు ఆశీర్వదించి ప్రతిష్ఠించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అనురాగమే హారతులాయ్ అభిమానమే దీవెనలాయ్ శుభమేలే నిత్యం చెంతకే వసంతం. అనురాగమే హారతులాయ్ అభిమానమే దీవెనలాయ్ ఆనందమే నిత్యం చెంతకే సంబరం. ఆ మహలే సిరులకు మూలం అలరించే కళలకు ప్రాణం ప్రతి విస్తరి అక్షయ ఎంతటి ప్రేమ నీది ఇంతగా కోరుకుంది మరువను యేసయ్యా. ఎవరు చూపించలేని ఇలలో నన్ను వీడిపోని ఎంతటి ప్రేమ నీది ఇంతగా కోరుకుంది మరువను యేసయ్యా. నీ కదే నన్నే తాకగా నా మదే నిన్నే సేరగా నా గురే నీవయ్యుండగా నీ దరే నే సేరనుగా. ఎవరు చూపించలేని ఇలలో నన్ను వీడిపోని ఎంతటి ప్రేమ నీది ఇంతగా కోరుకుంది మరువను యేసయ్యా. నా యేసయ్యా నీకు నా వందనం
ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా నీకు నా వందనం వర్ణించగలనా నీ కార్యము వివరించగలనా నీ మేలులను వర్ణించగలనా నీ కార్యము వివరించగలనా నీ మేలులను ఊహించలేని మేలులతో నా హృదయం తృప్తిపరచినావు రక్షణ పాత్రనిచ్చి నిన్ను స్తుతింతును మేలులతో నా హృదయం తృప్తిపరచినావు రక్షణ పాత్రనిచ్చి నిన్ను స్తుతింతును ఇశ్రాయేలు దేవుడా నా రక్షకా స్తుతింతును నీ నామమును బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా నా యేసయ్యా నీ ప్రేమ పరిపూర్ణమై నా హృదయాన కొలువాయనే నన్ను జీవింపజేసే నీ వాక్యమే నాకిలలోన సంతోషమే బహు సౌందర్య సియోనులు స్తుతి సింహాసనాసీనుడా గ్రంథము 16వ అధ్యాయము 7 నుంచి 14 వరకు. మరియు నేల నాటబడిన చిగురు వృద్ధిపడినట్లు నేను నిన్ను వృద్ధిలోనికి నీవు ఎదిగి పెద్దదానివై ఆభరణభూషతురాలివైతివి. దిగంబరివై వస్త్రహీనముగానున్న నీకు స్థానము లేర్పడెను, తల వెంట్రుకలు పెరిగెను. మరియు నీవు నీ యొద్దకు వచ్చి నిన్ను చూడగా ఇష్టము పుట్టించు ప్రయాసము నీకు వచ్చి ఉండెను గనుక నీవు అవమానము కలుగకుండా నిన్ను పెండ్లి చేసుకొని నీతో నిబంధన చేసుకొనగా నీవు నా దానవైతివి. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. అప్పుడు నేను నీళ్లతో నిన్ను కడిగి నీ మీదనున్న రక్తమంతయు తుడిచి నిన్ను నూనెతో అంటి విచిత్రమైన కుట్టుపని చేసిన వస్త్రము నీకు ధరింపజేసి తిని సన్నమైన మొరని చర్మముతో చేయబడిన పాదరక్షకులు నీకు తొడగించి తిని సన్నపు అవిసేన బట్ట నీకు వేయించి తిని నీకు పట్టుబట్ట ధరింపజేసి తిని మరియు ఆభరణముల చేత నిన్ను అలంకరించి నీ చేతులకు కడియములు పెట్టి నీ మెడకు గొలుసు తగిలించి నీ చెవులకును ముక్కునకును పోగులను నీ తలకు కిరీటమును పెట్టించింది. ఇలాగూ బంగారముతోనూ వెండితోనూ నేను నిన్ను అలంకరించి సన్నపు అవిసెనారయు పట్టుకొని విచిత్రపు కుట్టుపనియగల బట్టలను నీకు ధరింపజేసి గోధుమలు తేనెయు నూనెయు నీకాహారముగా ఇయ్యగా నీవు మిక్కిలి సౌందర్యవతివై రాణియగునంతగా అభివృద్ధి నొందితివి. నేను నీకు అనుగ్రహించిన నా ప్రభావము చేత నీ సౌందర్యము పరిపూర్ణము కాగా అన్యజనులు దాన్ని చూచి నీ కీర్తి ప్రశంసించు వారిని వచ్చిరి.
ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. దేవుడి చిన్న వాక్యం దీవించును గాక. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో నిదాసులు మా ప్రియులు రాంబాబు గారిని తన సత్యమని ప్రేమించి వారికి ఇచ్చినటువంటి కుమారుడు కుమార్తెను బట్టి నూతన వస్త్ర అలంకరణ వేడుకలో భాగంగా సేవకులమైన మమ్మను తను ప్రేమించి తన రక్ష సంబంధులైన బంధుమిత్రులను స్థలంలోకి వారి చేత మీరు నడిపించి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా మహిమకరంగా జరిగిస్తున్న దేవా వందనాలు. నిలబడిన దాసున నన్ను మీరు నీ నోటి మాట చేత బరుగుపరుచుకొని ఈ స్థలం చుట్టూ నీ పరిశుద్ధాత్మ అభిషేకం నుంచి అయా నీ నోటికి బోరగా నన్ను వాడుకొని కొద్ది మాటలు నా నుండి వినిపించడానికి ఈ స్థలంలో కూర్చున్న వారి హృదయాలను బలపరచడానికి నీ నామములకు మహిమకరంగా జరిగించమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములు ప్రార్థన వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. దేవుని బిడ్డలారా, మన దేవుడు మనకిచ్చినటువంటి యొక్క ఆశీర్వాదమును బట్టి ఇక్కడ చేరినటువంటి మరి వాతావరణాన్ని బట్టి ఈ యొక్క కార్యక్రమానికి హాజరైనటువంటి స్నేహితులు రక్త సంబంధులు బంధుమిత్రులందరిని బట్టి నన్ను ఆహ్వానించిన రాంబాబు గారి కుటుంబాన్ని బట్టి ప్రత్యేకంగా ప్యారిష్ గురువులైనటువంటి ప్రభాకర్ అయ్య గారిని బట్టి మరి మాస్టర్ కళ్యాణ్ రావు గారిని బట్టి అదే రీతిగా సర్వేశ్వరరావు గారిని బట్టి కూడా వందనాలు దేవునికి తెలియజేస్తూ మనమందరం కూడా ఈ స్థలంలో కూడుకోవడానికి ప్రత్యేకమైన కారణం ఇద్దరు యవన బిడ్డలను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అందుకని చదవండి లేఖనాల్లో ఎస్కేలు గ్రంథంలో దేవుని సేవకులు ద్వారా మంచి వాక్యాన్ని అందించారు, చదివించారు. అయితే అయ్యగారు దాని గురించి మాట్లాడతారు. ఈ కుటుంబాన్ని గురించి 3 విషయాలు నేను కొద్ది నిమిషాలు చెప్పి ముగిస్తాను. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 5వ వచనంలో దేవుడు ఇచ్చినటువంటి దేవుని సేవకుడైన ఇర్మియా మాటను ఇశ్రాయేలు ప్రజలు వినడానికి దేవుడే తన సేవకుడైన ఇర్మియాను పంపించాడు. పిల్లరా, అక్కడ ఏం రాయబడింది? మొదటి మాట అంటే ఇండ్లు కట్టించుకొని వాటిలో నివసించుడి, తోటలు నాటి వాటి ఫలములు అనుభవించుడి. ఇప్పుడు రాంబాబు గారి యొక్క తండ్రి నాగేశ్వరరావు గారు మన మధ్యలో లేరు, కానీ వారికి ఇచ్చినటువంటి ఈ లోక మరి జీవితయాత్రలో భార్యతో కలిసి తన జీవితాన్ని ముందు కొనసాగించేటప్పుడు 3 బిడ్డలను దేవుడు ఇచ్చాడు. తనకిచ్చినటువంటి అధికారం బట్టి ఆర్థిక స్తోమతను బట్టి కొంత చక్కటి ఇంటిని ఆధీనాల్లో కట్టించుకున్నాడు. మరలా కుమారుడు తన ప్రయోజనమును తన యొక్క ప్రయోజన ఆలోచన తలంపులను బట్టి ఆ ఇంటినే కొంత మోడిఫికేషన్ చేయించాడు. ఇప్పుడు ఉదయకాలమున వాస్తవంగా ఇన్ని కార్యక్రమాలు మా యొక్క ఆహ్వానం కోసం మా దగ్గరకు వచ్చినట్టు చెప్పలేదు, కానీ ఉదయాన్న దైవజనుల ద్వారా జరిగిస్తున్న కార్యాలను బట్టి చూస్తే చాలా సంతోషించాం. ఎందుకంటే పూర్వీకులను జ్ఞాపకం చేసుకోవాలి, తల్లిదండ్రులను జ్ఞాపకం చేసుకోవాలి వాక్యం చెప్తుంది. అందుకనే ఆ యొక్క ఉద్దేశమును ఆ యొక్క ఆలోచనను బట్టి ఇర్మియాకి దేవుడు ఇచ్చినటువంటి దర్శనాన్ని ఇవాళ మీతో పంచుకోవాలని దేవుడు నాతో మాట్లాడిస్తూ ఉన్నాడు. కనుక ప్రతి ఒక్కరు కూడా ఇల్లు కట్టుకోవాలి. ఇల్లు అంటే 2 రకాల ఇల్లు ఉంటాయి. ఒకటి శారీరకంగా మనం ఉండటానికి, 2 ఆత్మీయంగా దేవుడు ఉండటానికి. శారీరకమైన ఇల్లు ఎవడైనా కడతాడు. ఒకడు 10 కోట్లు పెట్టి కడతాడు. నిన్న పేపర్ చూశాను వాట్సాప్లో, 150 కోట్లు పెట్టి ఒక వ్యక్తి ఇల్లు కొనుక్కుంటే ఆ ఇల్లు కారుతా ఉంది. కారేటప్పుడు తెలియలే, మంచి పెయింట్ వేసి అందంగా అమర్చి అమెరికే దాంట్లో ఉండటం మొదలుపెట్టినాక ఆ ఇల్లు కారుతుంది. ఎక్కడ చూసినా నీళ్ళే వస్తున్నాయి. వాళ్ళు భయం వేసి 150 కోట్ల ఇల్లును వదులుకొని వేరే చోటకి అతికెళ్ళారు. అంటే ఇల్లు కట్టుకోవడం అనేది మనిషికి సహజ లక్షణం. గుంతలు పెట్టి చుట్టీలు వేసుకుంటారు. ఇంకా లేనివాడు పందిరి వేసుకొని చుట్టూరు ఏదైనా పట్టాలు కట్టుకుంటారు. అయితే ప్రాముఖ్యం అది కాదు. బైబిల్ ఏం చెప్తుందంటే, ఇప్పుడున్నటువంటి ఈ చదువుతున్నటువంటి ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 5వ వచనంలో దేవుడు చెప్పిన మాటను, దేవుడు చెప్పిన దేశమును, దేవుడు చెప్పిన వాక్యమును, దేవుడిచ్చిన ప్రతి వ్యక్తికి 10 ఆజ్ఞలను వారు మర్చిపోయి ఐగుప్తులు చేసిన ప్రార్థన, ఐగుప్తులు ఉన్నటువంటి మనుషుల యొక్క ఉద్దేశములను మర్చిపోయి విరవీగినప్పుడు, మరి దేవుని యొక్క వాక్యమునకు లోబడలేనటువంటి ప్రజలు పుట్టిన కాలంలో ఉన్నప్పుడు దేవుడు వారి మీద కోప్పడి వారిని శిక్షకు, వారిని శత్రువులకు అప్పగించాడు. ఈ ఉదయకాల సమయంలో మొదటి మాట రాంబాబుతో సహా ఇక్కడ కూర్చున్నటువంటి ఆత్మీయ బిడ్డలారా, దేవుడు మీకు ఏం చెప్తున్నాడు ఇర్మియా ద్వారా అంటే, మీ గృహాలను కట్టుకున్నారు, కానీ ఆ గృహంలోకి దేవుణ్ణి ఆహ్వానిస్తున్నారా లేదా అనేది ఒక ప్రశ్న వేసుకోవాలి. అందుకని 2 గృహాలు, శరీరమైన గృహంలో భార్య బిడ్డలు ఉంటారు,
ఆత్మగృహం అంటే నీ హృదయము, అక్కడ దేవుడు మాత్రమే ఉంటాడు. దేవుడు ఉన్నప్పుడు ఆ గృహం ఆశీర్వదించబడుద్ది. భార్యను ప్రేమిస్తాడు, పిల్లలను ప్రేమిస్తాడు, సంపదలకు కొదువు ఉండదు, ఉద్యోగం క్రమం చేసుకుంటాడు. నా ముందు పుట్టినటువంటి వాడు రాంబాబు, నాకంటే చాలా చిన్నవాడు. ఎన్నోసార్లు మేమందరం కలుసుకున్నప్పుడు చాలా సంతోషించి తమ్ముడు గురించి నేను గర్విస్తూ ఉన్నాను. కారణం ఏంటంటే విజయవాడ పట్టణానికి వెళ్ళకముందు వాళ్ళ నాన్నగారితో కలిసి ఉన్నప్పుడు, లేకపోతే చదువుకునేటప్పుడు చూసిన, మరలా 10 సంవత్సరాల తర్వాత ఈరోజు చూస్తూ ఉన్నా. ఆ ఇంటిని కానీ, ఆ వాతావరణం కానీ, ఆ బాబుని కానీ చూసినప్పుడు వాస్తవంగా వాక్యం నెరవేర్పు జరుగుతూ ఉంది. అయితే మరి బాప్టిజం తీసుకున్నాడు, మారు మనసు పొందాడు నాకు తెలియదు, కానీ దేవుని సేవకుడిగా చెప్తా ఉన్నాను, రాంబాబుకి వాక్యం ద్వారా మారు మనసు పొంది బాప్టిజం తీసుకోవడం వల్ల ఇప్పుడు ఏ ప్రజలైతే కానాన్ దేశాన్ని విడిచి, దేవుని సన్నిధిని విడిచి దానిస దేశాల్లోకి వెళ్ళిపోయారో, భాష్య లోకంలోకి వెళ్ళిపోయారో, వారిని దేవుడు ఇర్మియా ద్వారా రప్పించడానికి ఒక కారణమైంది. అందుకనే ఈ కుటుంబంతో పాటు ఇక్కడ కూర్చున్న మీరు కూడా దేవుడు సేవకులు పంపించి, మీరు బాప్టిస్టులు లేకపోతే, మారు మనసు లేకపోతే మీ లోకంలో జీవించిన పరలోకంలో స్థానం లేదని చెప్పించుకోవద్దు. ఎందుకంటే లేచిన కాండి సాయంత్రం వరకు అనేకమైనటువంటి యూట్యూబ్ ప్రసంగాలు వింటున్నారు, వాక్యంలో మందిరాలకు వెళ్తున్నారు, అనేకమైన దైవజనులతో మాట్లాడుతున్నారు. మాకంటే ఎక్కువ మీకు వాక్యాలు తెలుసు, కానీ నెరవేర్చలేకపోతే మాత్రం దేవుడు శిక్షిస్తాడు. అందుకని ఇక్కడ ఏం రాస్తున్నాడు? మొదటి మాట, ఇండ్లను కట్టించుకుని వాటిలో నివసించుడి, తోటలు నాటి వాటి ఫలములను అనుభవించండి. అంటే కట్టుకున్న ఇంట్లో లేకుండా వెళ్ళిపోవటం చాలా బలహీనత. పెంచినటువంటి తోటలో చెట్టు అనుభవించలేకపోతే కూడా అది చాలా బలహీనత. అంటే దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, వాక్యానుసారంగా నీవు ఒక 30-40 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత దేవునిలో ఎదిగినప్పుడు, దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవించినప్పుడు నీ సాక్ష్యము ఈ గ్రామానికి వినపడాలి. దేవునికి స్తోత్రం చెప్పడాలి. హల్లెలూయా. ఇప్పుడు రాంబాబు ఎంత ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు. ఓ 15 లక్షల కారు, ఒక 20 లక్షల ఇల్లు, నెలకు ఒక 50-60 వేల రూపాయల జీతం, మంచి భార్య, 2 పిల్లలు, తల్లికి కావాల్సిన సామాగ్రిని అంతా సమకూర్చుకున్నాడు. ఇవంతా సాక్ష్యమే. అయితే ఈ సాక్ష్యానికి ప్రభువు ఘనత వహించిన వాడిగా ఉంటే ఈ వాక్యానికి అర్థం నెరవేర్చుదని దేవుని సేవకుడిగా మొదటి మాట చెప్తా ఉన్నాను. రెండవ చూడండి, 29వ అధ్యాయము 7వ వచనంలో ఉన్నాడు, నేను మిమ్మల్ని చెదరగొట్టిపోయి పట్టణం యొక్క క్షేమం కోరి దాని కొరకు యెహోవాను ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం చెప్పడాలి. హల్లెలూయా. మొదటిది గృహాన్ని, ఇంటిని కట్టుకోవాలి, ఆశీర్వదించబడాలి, అది దేవుడిచ్చిన హక్కు. రెండవది ఏమంటున్నాడంటే అది కాపాడుకోవడానికి ప్రార్థన చేయాలి. హల్లెలూయా. వ్యాపారం చేస్తారు, 100 రూపాయలకి తెల్లారిపోతే నీకు 100 రావాలి. కొట్లో నేను కూడా, నాకు కొంత అనుభవం ఉంది, కొట్టు అమ్మిన అనుభవం. ఏం చేస్తామంటే సాయంత్రానికి వచ్చిన లాభాన్ని ఒక గల్లాలు వేస్తాం, మరలా ఉన్న డబ్బునే పెట్టుబడి పెడతాం, లాభాన్ని అంటుకుంటే మనకు ఉపయోగమే ఉంది. అందుకనే ఇప్పుడు ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడంటే, నీ కుటుంబము, నీ బిడ్డలు, నీ పేరు ప్రత్యక్షలో, నీకున్నటువంటి ఉద్యోగ సంపదలు ఆశీర్వదించబడినవని ఎలా తెలుస్తుందంటే అది నువ్వు నిరంతరం కాపాడుకొని ప్రార్థన చేసుకోవడం వల్ల. కీర్తన 15లో అంటాడు, యెహోవా నీ గుడారముల అతిథిగా ఉండదగిన వాడు ఎవరు, నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడు ఎవరు అంటే యథార్థమైన ప్రవర్తన కలగాలి. ఆనందాలే మన ఆస్తులు, ఆత్మీయులే మన అంతస్తులు. ఆనందాలే మన ఆస్తులు, ఆత్మీయులే మన అంతస్తులు. అభిమానం ఉన్న వాళ్ళే మన మంచి వాతావరణంలో ఉన్నాడు. ఇప్పుడు వస్తారు ఏగల్లాగా బెల్లం దగ్గరికి, ఇప్పుడు వస్తారు ఆశీర్వదించబడిన వాడా, ఇదిగో మేలుకొనబడిన వాడా, సంపాదించిన వాడా అంటారు. కానీ వాళ్ళ నాన్నగారి యొక్క ఆపదలు ఉన్నప్పుడు, వాళ్ళ అమ్మగారు యొక్క ఆపదలు ఉన్నప్పుడు ఇతను కూడా ఏదో ఒక అరాకొర 10 రూపాయలు 5 రూపాయలు సంపాదిస్తాడు. ఒక 10,000 5,000 ఎవరన్నా అడిగితే, అరే నా దగ్గర లేవరు చిన్న అని వాడుతూ అంటారు. పక్కెళ్ళు అంటారు, ఇది ఎక్కడ తెచ్చిస్తారా, వాళ్ళ నాన్న లేడు, వాళ్ళ అమ్మకి ఏమీ లేదు, ఎక్కడ తెచ్చిస్తారు అంటే దేవుడు ఏం చెప్తున్నాడు అంటే, గృహాన్ని కట్టుకో, సంపాదించుకో, దాంట్లో ఉండు, అది నిలబడాలంటే ప్రార్థన చేయి. ఆ ప్రార్థన ద్వారా సాతానుడు నీ దగ్గర రాకుండా నేను కాపలాగాస్తాను. దేవునికి స్తోత్రం. ఇర్మియా
ఇంత వివరంగా ఇశ్రాయేల్ ప్రజలకు వాగ్దాన దేశంలోకి రావడానికి మనస్సు కలగడానికి ఇశ్రాయేల్ ప్రజలకు దేవుడు బోధించాడు ఇర్మియా ద్వారా. ఈరోజు మనకు దేవుడు బోధిస్తున్నాడు ఏంటంటే, నీకున్న దాంతో సంతోషపడు, దేవునికి ప్రార్థన చేయి, సైతాను వస్తాడు, అనేకమైన మాటలు మనుషుల ద్వారా పలికిస్తాడు. యేసయ్య దగ్గర కూడా వచ్చి అన్నాడు కదా, ఈ లోకం అంతా నాదే, మొక్కినట్లయితే నేను నీకు ఇస్తా అన్నాడు. ఆయన ఏమన్నాడు, పిచ్చోడా దీనికోసం నేను రాలన్నాడు. అలాగని ఎవడైనా నీ దగ్గరకు వచ్చి నీకు అందం, ఐశ్వర్యం, బలం, డబ్బు ఉన్నప్పుడు మాటలు ఎన్ని చెప్పినా వాళ్ళ మాటలు వినొద్దు. వినుకోకుండా యేసయ్య వీడు ఎందుకు వచ్చాడు, నన్ను శోధించడానికి, వీడి నుండి నన్ను తప్పించాను. అప్పుడు 127వ కీర్తన 5వ వచనంలో బలవంతుని చేతులు బాణములు వంటి వారిగా బిడ్డలను దేవుడు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. పువ్వు ఇలా పైట వేసెనా, ముద్దు ముద్దు చూపులతో గుండె కోసెనా, నెటికి నేడు మారిన ఈడు చేసే నేరమే, నిద్ర లేదు ఆకలి లేదు అన్ని దూరమే, చక్కదనాల చుక్కకి వాళ్ళ దిష్టి తీసి హారతీయనా. కరుణించి కాపాడే యేసయ్యా, నిజరిమా యేసయ్యా, ప్రభాకర్రావు గారు ఆ పిల్లల గురించి దీవెనకరమైనటువంటి మాటలు వర్ణించారు. వాళ్ళు కూడా ఆ మాటలు విని ఉన్నట్టయితే చాలా బాగుండేది. సరే, మానవ జీవితంలో 4 అంశాలు ఉంటాయి. ప్రధానంగా ముందు మేడిపల్లి రాంబాబు, వాడికి నేను ఆది గురువుని, వాడికి అక్షరాలు నేర్పింది నేనే. మరి వాళ్ళ అతని కుమారుడు కుమార్తె నూతన వస్త్రములను ధరింపజేసేటువంటి ప్రార్థనలో పాల్గొనే భాగ్యం కూడా దొరికింది. అయితే ఈ నూతన వస్త్రాలు అనేటువంటిది మనం ఎప్పుడూ ధరించేవే, కొత్తవి కాదు. కానీ దానికి ఒక పరమార్థం దాగిబడి ఉంది. అందులో మొదటిది ఈ పేరుతోటి తన బంధువుల్ని, రాంబాబు అత్తగారి ఇంటివారు, రాంబాబు కుటుంబీకులు, బంధువులంతా ఒక చాట చేర్చబడి ప్రార్థనాపూర్వకంగా వారిని నూతన వస్త్రాలు ఏ రీతిగా అయితే ధరింపజేశామో, వారు నూతన జీవితంలో ప్రవేశించటానికి నూతన వస్త్రాలను ధరింపజేసి దీవించబడి ప్రార్థన చేయబడి వారు సామాజిక జీవితంలో మాత్రమే కాదు ముందడుగు వేయటం, ఆధ్యాత్మిక చింతనను కూడా అలవర్చుకొని దాని ద్వారా ముందుకు ప్రయాణం చేయవలసినటువంటి అవసరం ఉంది. ఆదికాండంలో 37వ అధ్యాయం 33వ వచనంలో మాట రాయబడింది.
యాకోబు తన వృద్ధాప్యంలో పుట్టినటువంటి కుమారుడు యోసేపు. ఆ యోసేపుకి గర్భంతో మంచి అలంకరణ కలిగినటువంటి నూతన వస్త్రములను కుట్టించానని రాయబడింది. మరి అప్పటికీ కూడా పై కుమారులకి అందరికీ నూతన వస్త్రాలు ధరింపజేశారు. కానీ ప్రత్యేకించబడింది ఏంటంటే ప్రేమ. తన వృద్ధాప్యంలో చిన్న వయస్సు కలిగినటువంటి బిడ్డకు నూతన వస్త్రాలను బహుకరింపజేశారు. అదే రీతిగా ఆదికాండంలోనే 24వ అధ్యాయం 16వ వచనంలో ఉందంటే, ఆ చిన్నది చక్కనిది అని రాయబడింది. చట్టం చూడటానికి చక్కగా ఉంది. అమ్మ నాన్న కూడా చక్కగా అందగాళ్ళే కాబట్టి బిడ్డలు కూడా మంచి అందంగా పెట్టారు. అలాగే 39వ అధ్యాయం 6వ వచనంలో ఏమన్నదంటే, యోసేపు రూపవంతుడు సౌందర్యవంతుడుగా రాయబడింది. ఆమె కన్యక బాలిక, వాడు యోసేపు లాంటి వాడు, రూపవంతుడు సౌందర్యవంతుడుగా రాయబడింది. ఆ మాట తర్వాత అందం మోసకరం, సౌందర్యము వ్యర్థం, దాన్ని ఆరాధించటం భయానకమైన వాతావరణం. దాని తర్వాత వచ్చిన కనుక చదివితే ఆ ఐగుప్తు దేశపు రాణి అతనిని మోహించినట్లుగా ఉంది. అందుకనే అది కాదు, కానీ మంచి జీవితం వారికి కలగాలని. అలాగే 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయంలో ఒక మాట ఉంది. హిజ్కియా తనకు ఆపద కలిగినప్పుడు తనలోని భావాన్ని దేవునికి తెలియజేశాడు. ఏమనంటే, దేవా, యథార్థ హృదయుడినై నీ ఆలయంలో నిన్ను ఏ విధంగా నేను ప్రార్థన చేశానో నీకు తెలియదా? కన్నీటితో చేసినటువంటి ప్రార్థన యొక్క ఫలితాన్ని హిజ్కియా పొందాడు. ఆ ప్రార్థన ఫలం రాంబాబు కూడా వచ్చేసింది. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 5వ వచనంలో 3 అంశాలు ఉన్నాయి. ఇందులో ఒకటి, చిన్న పిల్లలను ఏ రీతిగా దేవుడు బలపరిచాడని. చిన్నలారా, మీరు పెద్దలకు లోబడి ఉండుడి. అర్థమైందా? పెద్దలకు లోబడి ఉండుడి. కుటుంబ వ్యవస్థలో పెద్దలంటే ఎవరు? అమ్మ, నాన్న, తాత, నాయనమ్మ, అమ్మమ్మ, తాతయ్య, అంతేగా? అది ఆ సమయంలో ఏమనంటే, మీరందరూ ఎదుటవాని ఎడల దేన మనస్సు అను వస్త్రము ధరించుకొనుము. నూతన వస్త్రాలని, నూతన మనస్సు కలగాలి. తర్వాత ఏమన్నదంటే, దీనులకు కృప అనుగ్రహించబడును. 3వ మాట ఏంటంటే, సైతాను శోధన వచ్చేస్తుంది. గర్జించు సింహం వలె సైతాను ఎవరిని మింగుదునా, ఎవరిని పాడు చేస్తానా అని ఉరికొస్తూ ఉంటుంది. కాబట్టి అటువంటి దురాలోచనకును, దాని అర్థం దుష్ట స్నేహితుల పక్షాన నిలవకుండా తల్లిదండ్రుల యొక్క ప్రేరణతోటి, తల్లిదండ్రుల యొక్క దీవెనలతోటి కౌమార దశలో ఉన్నటువంటి వీరు యవ్వన దశలోనికి, యవ్వన దశలో నుండి వృద్ధాప్యంలోనికి అనేకమైనటువంటి మార్పులు సంభవిస్తాయి. ఆ సంభవించేటువంటి పరిణామంలో ఈ వయసు ఎట్లాంటిదంటే, ఏదైనా ఒక వస్తువుని చూస్తే దాని గురించి పరిశీలన చేస్తారు. చదువు ఎడల, సంస్కారం ఎడల, జ్ఞానం ఎడల, ఆయుష్, ఆరోగ్యం పెరుగుతూనే ఉంటుంది. ఈ ఆలోచన విధానాలన్నీ పెరుగుతూనే ఉంటాయి. అందుకనే సరే, మరి ఈ రీతిగా దేవుడు
రాంబాబుని భార్యని ఆ రీతిగా ఫలింపజేసినందుకు వాక్యం ఏం చెప్తుందంటే, మీరు ఫలించండి, విస్తరించండి, భూమిని నిండించండి, దాన్ని లోపరుచుకొని ఏం చేయాలి, దేవునికి విధేయులై ఉండాలని కోరుతూ, మరి ఇంత బృహత్తరమైన కార్యక్రమాన్ని, ఇంత ఖర్చుతో కూడినటువంటి కార్యక్రమాన్ని బంధువులందరినీ పిలుచుకొని, గురువులందరినీ పిలుచుకొని, వారి దీవెనలతోటి, బంధువుల యొక్క ఆశీస్సులతోటి మరి ఆ పిల్లలు వర్ధిల్లాలని ఆ తల్లిదండ్రుల కోరికను ఈ బిడ్డలు రానున్న కాలం అంతట్లో, దీర్ఘకాలంలో మంచి భవిష్యత్తు, మంచి ఆదరణ, మంచి దీవెన బిడ్డలకు కలగాలని కోరుకుంటున్నాను. యేసయ్యా బిడ్డలు ఎదుగుతుండగా మంచి జ్ఞానమును, తెలివిని, వివేకమును, ఆరోగ్యమును, శక్తిని, బలమును దయచేయండి. వారు అన్ని విషయాల్లో ప్రభా ఎదిగి ఫలించడానికి కృప దయచేయండి. వారిలో ప్రభావం నైతిక విలువలు, సామాజికమైనటువంటి విలువలు, సంతోషకరమైనటువంటి జీవిత విలువలను ప్రభు వారు పొందినట్టు సహాయం దయచేయండి. మంచి విద్యావంతులకు ప్రభు తీర్చిదిద్దబడి ఈ కొనుప్రాస్ గ్రామానికి, వారి కుటుంబానికి కూడా మంచి పేరు ప్రతిష్టలు చూపెట్టలుగా ప్రభు వారు ఉంట సహాయం దయచేయండి. ఈ సమయంలో కూడి వచ్చినటువంటి మరి బంధువులను, మిత్రులను, స్నేహితులను, దైవజనులందరినీ మీరు దీవించి ఆశీర్వదించండి. వారి తల్లిదండ్రులు చేస్తున్నటువంటి పరిచర్యను ప్రభు మరి హాస్పిటల్లో చేసేటటువంటి సేవలను మీరు గుర్తించి వారికి తగిన ప్రతిఫలం వారికి దయచేయమని, వారి కుటుంబములను, బంధువులను ప్రభా ఇరువురి కుటుంబాల్లో ఉన్నటువంటి నాయనమ్మ, అమ్మమ్మ గారు, తాతయ్య గారులను మీరు దీవించి ఆశీర్వదించమని, చిన్నబిడ్డలకు ప్రభు నిరంతరము నీ కృప దయచేయమని మా ప్రభు ప్రియక్షుడైన యేసుక్రీస్తు నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మార్కు గారు ఉన్నారు, వారు కూడా వచ్చి చిన్న ప్రార్థన చేయవలసిందిగా కోరుతున్నాం. సత్యము గర్భఫలం అనేటువంటి మీ ఆశీర్వాదాలను మేమందరం చూడటానికి ఈ సమయాన్ని మాకు ఇచ్చినందుకు మీకు వందనాలనైనా. ఈ బిడ్డలు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించడానికి నీ యొక్క ప్రణాళికనైనా తల్లి గర్భంలో ఉండగానే మాకు తెలియకుండానే వారిని పెంచిన ప్రేమ, వారిని ఈ రీతిగా మేము చూడటానికి మాకు ఇచ్చిన అదృష్ట భాగ్యాన్ని బట్టి మీకు స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ బిడ్డల తండ్రి ఒకరు ఫలించు ద్రాక్షవల్లిగా వెళ్ళబోతారు, ఒకరు స్వాస్థ్యమైన కుమారుడుగా ఈ వంశాన్ని తీర్చిదిద్దడానికి మీ ఆశీర్వదింపబడినటువంటి చేతుల్లో, హస్తాల్లో దీవించబడుతున్నైనా ముందుకు సాగిపోతూ ఉంటారు. క్రైస్తవ జీవితంలో సాగిపోవటం తప్ప ఆగిపోయే అనుభవాలు నీవు ప్రేమించిన కుటుంబాల్లో ఎప్పుడూ చూడలేదు. ఈ బిడ్డలను ఆశీర్వదించండి, ఈ బిడ్డలను దీవించండి. ఈ బిడ్డలకు మంచి విద్య, ఆరోగ్యం, ఆయుష్, నెమ్మదినిస్తూ ఎలాంటి ప్రభా ఇరుకులు, శోధనలు, అపజయములు వారి ఎదుట నిలబడకుండా సర్వశక్తి కలిగినటువంటి మా దేవ వారికి తోడుగా ఉండమని, నీ ఆశీర్వాదములు వారి కుటుంబం పైన, వారి బిడ్డల పైన ఎల్లవేళలా కుమ్మరిస్తూ తద్వారా ఘనత, మహిమ, ప్రభావాలు పొందుకోమని నజరేయుడైన యేసు నామములో మిక్కిలిగా ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మనుగుణ ఆహారం మాకు దయచేయము, మరల ప్రారంభం చేసిన వారిని క్షమించిన ప్రకారం అపరాధములను క్షమించము, అవును శోధంలోకి తేక తప్పించము. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవైనవు తండ్రి, ఆమేన్. మన ప్రభువాని యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము, సకల ఆశీర్వాదములు రాంబాబు గారి కుటుంబానికి, వారి సతీమణి, కుమారుడు, కుమార్తెకు దేవుడు తోడై ఉండి ఉన్నతమైన భవిష్యత్తు, ఉన్నతమైన జ్ఞానము, బుద్ధి, జ్ఞాన
సర్వ సంపదలు దేవుడికి వీరు అనుగ్రహింపచేసి అన్ని విషయాలలో జ్ఞానముతో, తెలివితో, వివేకముతో నింపి ఈ బిడ్డలను స్థిరపరచునుగాక. ఆమేన్. కూడుకొని మనమీ వేళ ఘనమగు వేడుకకు తెరతీయాల. కూడుకొని మనమీ వేళ ఘనమగు వేడుకకు తెరతీయాల. గడచిన దినముల కలిగిన సుఖముకై ప్రభు యేసు ఆశీర్వాదాలకై అందమైన కలల కుటీరం, అమృతాలు కురిసే తీరం, మా ఇల్లు ప్రేమాలయం, దేవుళ్ళ జన్మాలయం. సంక్రాంతే ప్రతిదినం, సుఖశాంతే ప్రతిక్షణం, మా ఇల్లు ప్రేమాలయం, దేవుళ్ళ జన్మాలయం. అందమైన కలల కుటీరం, అమృతాలు కురిసే తీరం, మా ఇల్లు ప్రేమాలయం, దేవుళ్ళ జన్మాలయం. కనులు వేరు చూపులు ఒకటే, తలలు వేరు తలపులు ఒకటే, పంచుకున్న ప్రాణం ఒకటే. ఎదలు వేరు స్పందన ఒకటే, పెదవిలోని ప్రార్థన ఒకటే, ఒకరికన్నా ఇష్టం ఒకరే. కంగారై ఎవరున్నా ప్రతి కన్ను చెమ్మగిల్లేను, కన్నీరై ఎవరున్నా 10 చేతులొచ్చి తుడిచేను. సమభావం అన్నది సంసారం అయినది, మా ఇల్లు మమతాలయం, కవిలేని కవితాలయం. అందమైన కలల కుటీరం, అమృతాలు కురిసే తీరం, మా ఇల్లు ప్రేమాలయం, దేవుళ్ళ జన్మాలయం. కునుకులేని వాకిలి మాది, అలకలేని అరుగే మాది, మరకలేని మనసే మాది. తెరలు లేని తలుపే మాది, గొడవలేని గడపే మాది, కరువులేని కరుణే మాది. ఈ చోట కురిసేటి ప్రతి చినుకు జన్మ పావనమే, ఈ తోట విరిసేటి ప్రతి పువ్వు బ్రతుకు పరిమళమే. స్వర్గాలే జాలిగా స్థానాన్ని కోరగా, మా ఇల్లు మంత్రాలయం, అనుబంధ గ్రంథాలయం. అందమైన కలల కుటీరం, అమృతాలు కురిసే తీరం,
మా ఇల్లు ప్రేమాలయం దేవుళ్ళ జన్మాలయం. మనసు కలిసిపోయే కనులు ఎదలు తడిసిపోయే 3 తరాల దూరమంతా ముచ్చటైపోయే. మనసు కలిసిపోయే కనులు ఎదలు తడిసిపోయే 3 తరాల దూరమంతా ముచ్చటైపోయే. 7 స్వరాల రాగబంధం ముద్దుగా మోగే. ఇల్లే స్వర్గమాయే ఎదజల్లే మూగ ప్రేమల్లోన 3 తరాల దూరమంతా ముచ్చటైపోయే. 7 స్వరాల రాగబంధం ముద్దుగా మోగే. కలతలు కరిగిన వేళ కవితలు చెలరేగే. అన్నా చెల్లెలి అనుబంధం జన్మ జన్మల సంబంధం. జాబిలమ్మకిది జన్మదినం కోటి తారకల కోలాహలం. అన్నయ్య దిద్దిన వర్ణాలు అన్ని అరచేతిలో నా హరివిల్లై. గోరింట పండగ చెల్లెలి అనుబంధం జన్మ జన్మల సంబంధం. జాబిలమ్మకిది జన్మదినం కోటి తారకల కోలాహలం. అన్నయ్య దిద్దిన వర్ణాలు అన్నీ అరచేతిలో నా హరివిల్లై. గోరింట పండగ మా ఇంట పండగ. విరిసినది వెన్నెలే ఇలా అచ్చున చెల్లి నవ్వులా. స్వర్గమే నేరుగా మా ఇంట వారగా. కురిసినది ప్రేమ చినుకులా అదే మా అన్న చూపులా. కన్నులే తడిసిని నవ్వినా హాయిగా. నీ కంటికి రెప్పను నేనై తోడుగా ఉన్నాలే. అందుకే నువ్వు లేకనే లేనులే. ప్రతి జన్మలోన నీ చెల్లినయ్యే వరమివ్వు నాకు చాలంట. దేవతల మాట నా నోటి వెంట దీర్ఘాయుష్మాన్ భవ. అన్నా చెల్లెలి అనుబంధం జన్మ జన్మల సంబంధం. జాబిలమ్మకిది జన్మదినం కోటి తారకల కోలాహలం.
శిలవై వెలసిన ఈ ఇంటి దేవత. అన్నా అన్న మాటే కాదా నాకిక ఓంకారం. చెల్లి నువ్వు పుట్టిన రోజే ప్రేమకు శ్రీకారం. మా ఇల్లు అనురాగ గుడి గోపురం. సిరులెల్లి ఉన్న సరితూగలేవు నా చెల్లి చిన్ని నవ్వులకు. నీ పాద స్పర్శ శ్రీరామ రక్ష మాతృదేవో భవ. అన్నా చెల్లెలి అనుబంధం జన్మ జన్మల సంబంధం. రావిలమ్మకిది జన్మదినం కోటి తారకల కోలాహలం. అన్నయ్య దిద్దిన వర్ణాలు అన్నీ అరచేతిలో నా హరివిల్లై. కోరింత పండగ మా ఇంట పండగ. తిరుగుతాడు. అరే ఓకే అని అంటి మహాబోయో గుర్రం పట్టడు. ఒక్కసారి పడితే మహా లెక్క నన్న చెయ్యడు. ఓకే అని అంటి మహాబోయో గుర్రం పట్టడు. ఒక్కసారి పడితే మహా లెక్క నన్న చెయ్యడు. పడేదాకా పరేషాను చేస్తాడు వాడు. ఓకే అని అంటి మహాబోయో గుర్రం పట్టడు. ఒక్కసారి పడితే మహా లెక్క నన్న చెయ్యడు. స్టేటస్ లో సింగిల్ అని పెట్టేస్తారు. లవరు ఉన్నదాని ఫ్రెండ్ను ట్రై చేస్తారు. నడిచినన్ని రోజులు నడిపిస్తూనే ఉంటారు. అబ్బాయిను చూపి వేరే పెళ్లి చేసుకుంటారు. నడిచినన్ని రోజులు నడిపిస్తూనే ఉంటారు. అబ్బాయిను చూపి వేరే పెళ్లి చేసుకుంటారు. It's a family party. Hey, light setting అక్కర్లే, మైక్ సెట్టుల్ తో పనిలే, మన ఇంటినే చేసేద్దాం డిస్కో థాక్కర్లే. నైనా బక్కర్లే, బయటికెయ్యలక్కర్లే, ఇలా మనం క్లబ్ అయితే పాపం దాయిల్లే. ఏ హ్యాపీగా గడిపెళ్ళా, ఏ ఫారెన్ నో వెళ్ళాలా, మనముండే చోటే ఊటీ సిమ్లా గడిపే దాటక్కర్లా. ఈ వంకే చాలే పిల్ల, మరి మంకీ లైఫ్ ఏళ్ళ, మన్నా పేదవడు అడిగేదెవడు, చలో చలో మరి చేసేద్దాం బోలా. It's a family party. It's a family party. It's a family party. It's a family party.
చేస్తావో సిగ్గెందుకు డాన్స్ చేయి చుట్టూ మన వాళ్ళే కింద పడి దొల్లేస్తావో గాలిలో కంతేస్తావో పైచమంతా చూపించేయి అంతా మన ఇల్లే జీన్స్ ప్యాంట్ వేసుకున్నా అరే రింగా రింగా చేసుకో అరే పట్టు చీరే కట్టుకున్నా చెప్పు కేక అంటూ నువ్వు కుమ్మేసుకో It's a family party. It's a family party. It's a family party. It's a family party. కెక్కు నీకే పంచంగా నిక్కరేసుకు చేసే ఇల్లే బారల్లే అరే ఉప్పు కొంచెం ప్లస్ అయినా కారమే మైనస్ అయినా ఇంటి వంట సాటైనా 5 స్టార్ హోటళ్ళే ఏ బౌండరీలే లేని ఈ బాండ్ని లవ్ చేసుకో అరే గుండె నిండా ప్రేమ పంచే సొంత వాణ్ణి కంటి రెప్పలా చూసుకో పలికే గోరింకా చూడవి నా వంక ఇక వినుకో నా మది కోరిక పలికే గోరింకా చూడవి నా వంక ఇక వినుకో నా మది కోరిక ఆహ నేడే రావాలి నా దీపావళి పండగ నేడే రావాలి నా దీపావళి పండగ రేపటి స్వప్నాన్ని నేనెట్టా నమ్మేది ప్రతొక్క చూపు తమ తమ పన్నులకు అతుక్కుపోయే గల 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 అట్టలేక విల 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 దిల్ తరుక్కుపోయే కంప్యూటర్లు మూసేయి సెల్ ఫోన్ తీసి దాచేయి పెళ్ళింట్లో ఇవన్నీ దేనికో మైండ్ బ్లాంక్ చేసేయి ఆలోచనలు మానే నరేజే నీ ధ్యాసై బెస్ట్ గెస్టులా నువ్వు నడుచుకో ఏమంటాడ్రా లైట్ తీసుకో భయ్యా లైట్ తీసుకో కాసేపు టెన్షన్స్ అన్ని లైట్ తీసుకో బొరె 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 ప్రతొక్క చూపు తమ తమ పన్నులకు అతుక్కుపోయే గల 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 అట్టలేక బిల 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 దిల్ తరుక్కుపోయే పాఠం వింటాం గుళ్ళోకెళ్ళి ఎంజాయ్ చేస్తాం ఆఫీస్ అయితే డ్యూటీ చేస్తాం మరి ఎంజాయ్ చేస్తాం అరే ఫార్మాలిటీ కోసం వచ్చామంటే వచ్చాం అన్నట్టుంటే ఏటా పెళ్ళిలో సావాసం సంతోషం పెంచే అవకాశం కళ్యాణం అనుకుంటూ నన్ను నవ్వు నలుగురితో కలుపుకో లైట్ తీసుకో భయ్యా లైట్ తీసుకో కాసేపు టెన్షన్స్ అన్ని లైట్ తీసుకో
స్నేహం అరే నాకేం లాభం అనేంతలాగా మారింది లోకం. నువ్వు మౌనం అరే నేను మౌనం, మనసు మనసు మరింత దూరం. అక్క పిన్ని బాబాయ్ కుచ్చి బాబా చెల్లాయ్ చుట్టూరా చుట్టాలే చూసుకో. ఇది డైలీ సీరియల్ కాదోయ్, మళ్ళీ మళ్ళీ రాదోయ్. ఒక్క రోజు కొంచెం నీ బిజీ టైం బంధువులకిచ్చుకో. లైట్ తీసుకో భయ్యా. చాటునున్న కన్నె మల్లికి కొమ్మ చాటునున్న కన్నె మల్లికి కొత్తగా రెక్కలొచ్చెనా మెత్తగా రేకు ఇచ్చెనా. పులుపులెన్నో నేర్చింది కలికి ఏటి నీరు. కొండదారి మార్చింది కులుకులెన్నో నేర్చింది కలికి ఏటి నీరు. బండరాల హోరు మారి పంట చేల పాటలూరి మేఘాల రాగాల మాగాణి ఊగేలా సిరిచిందులేసింది కనువిందు చేసింది కొత్తగా రెక్కలొచ్చెనా మెత్తగా రేకు ఇచ్చెనా. ప్రతిరోజు పండుగ రోజే సరదాలు తోడుంటే ప్రతి ఋతువు పువ్వుల ఋతువే చిరునవ్వు పూస్తుంటే మదిలోన ఆనందాల మెరుపులు మొదలైతే ప్రతి చినుకు తేనేలే బ్రతుకంత తీపేలే
ప్రతి మలుపు మమతేలే కథలెన్నో మాతో కదిలేనే ప్రతిరోజు పండుగ రోజే సరదాలు తోడుంటే ప్రతి ఋతువు పువ్వుల ఋతువే చిరునవ్వు పూస్తుంటే సంతోషమే కంటి నిండుగా కలలుండగా చేరదంట కన్నీరే అల్లరంత మా సంపదే చెల్లదంట ఏ ఆపదే తుళ్ళి తుళ్ళి పొంగేనంట ఆట పాట అల్లి బిల్లి ఆకాశంలో అమ్మ నాన్న అక్క చెల్లి మల్లె పూల మబ్బులైతే ప్రతి చినుకు తేనేలే బ్రతుకంత తీపేలే ప్రతి మలుపు మమతేలే కథలెన్నో మాతో కదిలేనే ప్రతిరోజు పండుగ రోజే సరదాలు తోడుంటే ప్రతి ఋతువు పువ్వుల ఋతువే చిరునవ్వు పూస్తుంటే అందమైన మా స్నేహమే అల్లుకున్న ఓ హారమే సుడిగాలికి చెడు జ్వాలకి తెగిపోదు ఈ దారమే గుడిలోని ఆ దైవమే అడిగేను ఆతిథ్యమే గుమ్మంలోనే వాలేనంట దేవాలయం చిన్ని చిన్ని కోపాలన్నీ చిల్లు బుర్రు తాపాలన్నీ వచ్చిపోయే ఊరుమైతే ప్రతి చినుకు తేనేలే బ్రతుకంత తీపేలే ప్రతి మలుపు మమతేలే కథలెన్నో మాతో కదిలేనే ప్రతిరోజు పండుగ రోజే సరదాలు తోడుంటే ప్రతి ఋతువు పువ్వుల ఋతువే చిరునవ్వు పూస్తుంటే మదిలోన ఆనందాల మెరుపులు మొదలైతే ప్రతి చినుకు తేనేలే బ్రతుకంత తీపేలే ప్రతి మలుపు మమతేలే కథలెన్నో మాతో కదిలేనే
మాత్రము